అండి హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ టు మెస్సీ మామ్ డైరీస్ నా పేరు అశ్విని మీరు గనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చివరి దాకా చూడండి నచ్చితే గనుక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నేను సోమవారం రోజు గురువారం రోజు మార్నింగ్ 11కి లాంగ్ వీడియోస్ అండ్ మిగిలిన రోజుల్లో ఈవినింగ్ 6కి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను చూసైతే సపోర్ట్ చేయండి అండ్ మేము ఇక్కడ మోక్షజ్ఞతో ఉన్నాము చూసారు కదా మోక్షజ్ఞాన్ని అయితే తీసుకొచ్చేసాను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నాకు తను అక్కడ ఉంటే కనుక చాలా బోర్ కొట్టింది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అల్లరి అంతా స్టార్ట్ అయిపోయింది అనమాట నాకు పంపాలని లేకుండే బట్ ఏంటంటే తనకు కూడా అలవాటు అవుతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అట్లా వెళ్ళడం అట్లా కూడా అని చెప్పి నేనైతే పంపించాను సో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను అండ్ తను కూడా అలా ఆడుకొని వచ్చాడనమాట ఇప్పుడైతే వచ్చేసాడు వచ్చిన తర్వాత మేమైతే ఇంకా పార్క్కి అయితే వచ్చాము నిన్నే వచ్చాడనమాట ఈరోజు పార్క్ వచ్చేసాము ఎందుకంటే అలా వెళ్ళి తనతో ఆడుకోవాలనిపించింది అండ్ ఇక్కడ పార్క్ కూడా బాగా డెవలప్ చేశారంట చూసారుగా ఎలిఫెంట్స్ అట్లా పెట్టారు కొత్తగా పెట్టారు అని ఆ ఎలిఫెంట్స్ దూరం నుంచి చూస్తే కూడా రియల్గా ఉన్న ఎలిఫెంట్స్ ఫీల్ వస్తుంది దగ్గరికి వెళ్తే కానీ తెలియట్లేదు సో ఫస్ట్ రాగానే కూడా మోక్షజ్ఞ చూసి ఎంట్రన్స్లోనే ఎంటర్ అవ్వగానే కనిపిస్తాయి అమ్మ ఎలిఫెంట్ అని చెప్పి అక్కడికే పరిగెత్తాడు తర్వాత నా దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాక రియల్ది కాదని తెలిసింది చాలా డెవలప్ చేశారంటే నిజంగా చాలా డెవలప్ చేశారు అండ్ ఆ క్యాప్ కూడా లాస్ట్ టైం మేము బర్త్డేకి వచ్చినప్పుడు మిగిలిపోయిన క్యాప్స్ అనమాట సో ఆ క్యాప్స్ తీసుకొని ఆడుకుంటూ అదే ఇక్కడికి కూడా తీసుకొని వచ్చాడు తర్వాత మాకు పట్టుకోమని ఇచ్చి ఆడుకున్నాడు అనమాట బట్ నిజంగానే పార్క్ చాలా డెవలప్ చేశారు బాగుంది ప్రీవియస్ మేము వచ్చిన దానికంటే కూడా విత్ ఇన్ షార్ట్ టైం చాలా మంచిగా చేశారు అని అనిపించింది లాస్ట్ అక్టోబర్ టు ఇప్పుడు మేము ఉంది ఏప్రిల్లో కదా అంటే విత్ ఇన్ ఈ 6 monthsలోనే చాలా బాగా చేశారు ఆ ఎలిఫెంట్స్ కట్టడం బుద్ధుడు విగ్రహం పెట్టారు అండ్ ఇలాగా పిల్లలు ఆడుకునేవి కానీ కొన్ని రిపేర్స్ ఉన్నాయి కూడా చేపించారు కొత్తగా కొన్ని పెట్టారు అండ్ ఎక్సర్సైజెస్ చేసే కానీ అట్లాంటి అన్నీ కూడా బాగా చేశారు అండ్ చాలా బాగుంది ఇప్పుడు పార్క్ ఇంతకుముందు టికెట్ సిస్టమ్స్ కూడా ఉండేది సో చాలామంది వచ్చేవాళ్ళు కాదు బట్ ఇప్పుడైతే వస్తున్నారు చాలామంది అండ్ సమ్మర్ హాలిడేస్ కదా ఇప్పుడు మేము వచ్చిన టైంలో అందరూ పిల్లలు చూసారా ఎంతమంది ఉన్నారో బాగా ఆడుకోవడానికి అందుకని చాలా బాగా అనిపించింది నిండుగా అందరితోనూ అండ్ ఇలాగా చాలామంది వాకింగ్కి అట్లా కూడా వస్తారు ఇది చాలా పెద్ద పార్క్ సో ఇట్లాగా టికెట్స్ తీసేయడం వల్ల కూడా చాలా యూస్ఫుల్ అనిపించింది నాకు ఎందుకంటే చాలామంది డైలీ ఎఫోర్డ్ చేయలేరు మంత్లీ కూడా తీసుకోవచ్చు అంటే ఇక్కడ పాస్ లాగా ఉంటుంది బట్ ఆ మంత్లీ పాస్ కూడా ఎఫోర్డ్ చేయని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందుకని రావడం ఆగిపోయేవాళ్ళు బట్ ఇప్పుడు ఇట్లాగా ఫ్రీ అవ్వడం వల్ల చాలామంది అలా వాకింగ్ చేసుకోవడానికి రావచ్చు అండ్ చాలామంది ఎక్సర్సైజెస్ కూడా ఇలాగా జిమ్కి ఎఫోర్డ్ చేయని వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు సో పక్కనే రెండు పక్కనే ఉండడం వల్ల పిల్లల్ని తీసుకొని వస్తే అక్కడ పిల్లలు ఆడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళకి కొంచెం వ్యాయామం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజెస్ అట్లా కూడా చేసుకోవచ్చు కదా సో చాలా బెనిఫిట్ అనిపించింది ఇట్లా ఉండడం వల్ల బెనిఫిట్ అండ్ అటు టికెట్స్ తీసేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఎందుకంటే అప్పుడు డైలీ వస్తారు సో మనకి అందరికీ రిలాక్సేషన్ ఉంటుంది అన్ని విధాలుగా బాగుంటుంది అనిపించింది సో ఓవరాల్గా చాలా బాగా చేశారనిపించింది ఎందుకంటే ఒక్క పార్క్ ఉందన్నమాట తెనాలిలో ఇట్లాగా ఎవరైనా వెళ్ళడానికి టైం స్పెండ్ చేయడానికి పిల్లలు ఆడుకోవడానికి కానీ అట్లాగా సో ఉన్న ఒక్క పార్క్ ఇప్పుడు మంచిగా డెవలప్ చేయడం వల్ల ఇప్పుడు ఇంకా బాగా అనిపించింది నాకు అండ్ మేము కూడా చూసారా ఇక్కడ ఏం లేకపోవడం వల్ల మోక్షజ్ఞతో ఇక్కడికే రావాల్సి వచ్చింది సో ఇక్కడే ఆడుకుంటున్నాడు అండ్ తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మ్యాక్సిమం మేము అక్కడ కమ్యూనిటీకి వెళ్ళిన తర్వాత నుంచి పార్క్కి బయటకైతే ఎక్కడికి తీసుకెళ్ళలేదు అంటే మేము మాల్స్కి అట్లాగా వెళ్ళే వాళ్ళం కానీ సపరేట్గా పార్క్కి ఇంతకు ముందులాగైతే తీసుకెళ్ళలేదు ఎందుకంటే అక్కడ ప్లే ఏరియాలో ఆడుకుంటున్నాడు కదా అని చెప్పి సో ఇక్కడ పార్క్ ఉంది కదా సో ఇక్కడ తీసుకొని వెళ్దాము చాలా రోజులు కూడా అయ్యింది కదా తను ఎంజాయ్ చేస్తాడు అని అనిపించింది అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పార్క్కి అయితే తీసుకొచ్చాము అనుకున్నట్లుగానే బాగా ఎక్సైటెడ్తో ఆడాడనమాట అండ్ ఆ రౌండ్ తిరిగే స్లైడ్ అయితే అస్సలు ఎంతసేపు ఆడతాడంటే అక్కడ
మీకు చూస్తే పగల్లాగా ఉంది, ఇక్కడ కొంచెం డిమ్ అయిపోయింది కదా లైట్, అక్కడే చాలాసేపు ఆడాడు. మేము ఈ పార్క్లో దాదాపు 2 hours దాకా ఉన్నామన్నమాట. 2 hours సో మేము లైట్ ఫెయిల్ అవ్వక ముందు వచ్చాము. సో కంప్లీట్గా లైట్ ఫెయిల్ అయ్యేంత వరకు కూడా ఉన్నాము. సో లైటింగ్స్ అవన్నీ పెట్టిన తర్వాత కూడా చూసాము. తను ఆ స్లైడింగ్ ఫ్యాంటసీ మాత్రం చాలా ఉంది మోక్షజ్ఞతో. ఆల్మోస్ట్ తను ఒక 1.5 months నుంచి స్లైడ్ చేస్తున్నాడు. ఎవ్వరు నమ్మరు కానీ నిజంగా అప్పటి నుంచి ఇంట్లో స్లైడర్ కొన్నాము. సో అప్పటి నుంచి స్లైడ్ చేస్తూ ఉండేవాడు అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది మాత్రం అస్సలు బోర్ కొట్టదు, ఆడతాడు, రివర్స్లో ఎక్కుతాడు అట్లాగా. ఇక్కడ చూడండి పార్క్, మేము పిలుస్తున్నా వినిపించుకోకుండా అట్లా వెళ్ళిపోయి ఆడుకుంటున్నాడు, తనంతటికి తాను. హ్యాపీ అనిపించింది. అండ్ ఆ బుద్ధుడి విగ్రహం కూడా చూడండి బాగా లైటింగ్ పెట్టి అట్లా పెట్టారు. అండ్ ఈ పార్క్లో ఈ లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారనమాట, నాకు బాగా అనిపించింది. ట్రీస్కి కానీ ఇంతకు ముందు కూడా ఉండేది కానీ ఇంతకు ముందు మీద ఇంకా ఎక్కువ, అంటే ఐ లవ్ తెనాలి అని పెట్టారు. అండ్ ఇట్లాగా లేక్కి చుట్టూతా కూడా పెట్టారనమాట. అండ్ ఈ లేక్కి ఒక అడ్వాంటేజ్ అనమాట, అంటే ఈ పార్క్కి ఒక అడ్వాంటేజ్, ఈ లేక్ ఉండడం వల్ల చాలా తక్కువ పార్కుల్లోనే ఉంటాయి కదా ఇలాగ లేక్. అండ్ ఇది మా తెనాలి పార్క్లో కూడా ఉంది. ఇది చాలా పెద్ద పార్క్, అందులో ఈ పార్క్లో లేక్ ఉంది. సో హ్యాపీ, ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ తెనాలి నేను. అండ్ మోక్షజ్ఞ అయితే ఈ ఎండలకి వాటర్ అయితే తాగుతూనే ఉన్నాడు. ఇక్కడ కూడా చాలా బాగా దాహం, అందులోనూ ఆడాడు కదా. సో అట్లాగా ఈ లైటింగ్ చూసారా ఎట్లా పెట్టారు. ఇది ఒక పిల్లర్ లాగా పెట్టి పైన లైట్స్ పెట్టారనమాట, దానికి ఇలాగ లైటింగ్ పెట్టి పక్కన ఇట్లా అలాడి తీశారు ప్లాస్టిక్వి. నాకు ఇంకా న్యాచురల్గా పెడితే న్యాచురల్ ప్లాంట్స్ అట్లాగా ఇంకా బాగుండేది కదా అని అనిపించింది. బట్ ఇంకొకటి ఏంటంటే న్యాచురల్ ప్లాంట్స్కి అట్లాగా తీగల్లాగా ఫ్లవర్స్తో అలాడేవి కూడా తక్కువ ఉంటాయి కదా, మనీ ప్లాంట్స్ అట్లాంటివే పెట్టాల్సి వచ్చేది. సో పాసిబుల్ అయ్యేది కాదేమో. ఇది కూడా చాలా అందంగా ఉంది. అండ్ అట్లాగా వాటర్కి అలా పెట్టారు కదా చూడండి, మంచిగా ఫ్లో కూడా ఎలాగా లైటింగ్ పడి ఎంత బాగుందో. అండ్ ఆ వ్యూ చూడండి, సమ్మర్లో సాయంత్రం టప్పుడు ఇట్లా వచ్చి అలా ఒక చల్లటి గాలిలో అలా తాకుతూ ఉంటే, అలా మనం ఒక వ్యూ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఎస్పెషల్లీ సమ్మర్లో ఇది చాలా బాగుంటుంది, మిగిలిన దాటికంటే. పొద్దున్నుంచి ఎండలో ఉండి సాయంత్రం ఆ గాలి చాలా హాయిగా అనిపిస్తుంది కదా. ఇదైతే నైట్ టైం ఎంటర్ అవ్వగానే ఉండే వ్యూ చాలా బాగుంది కదా. నాకైతే ఈసారి ఈ పార్క్ చాలా బాగా నచ్చింది. మీరు దగ్గరలో ఉంటే అస్సలు విజిట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ నేను బెంగళూరు వెళ్తున్నాను నెక్స్ట్ డేనే. సో నెక్స్ట్ నేను బెంగళూరు వీడియోస్తో మీ ముందుకు వస్తాను. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు సెలవు, ఉంటాను మరి, బాయ్.